ముందు జనం వెనుక జనం కుడి ఎడమల జనం జనం ఎటు చూసినా జనమే జనం ఇసకేస్తే రాలనంత జనం అడుగడుగునా నీరాజనం కనుచూపు మేరలో సునామీలా పోటెత్తిన జనం ఏం పిల్లడో ఎల్దమొస్తవా అని ఉత్తరాంధ్ర గద్దర్ వంగపండు ప్రసాదరావు పాడినట్టుగా ఉత్తరాంధ్ర ఉప్పొంగింది జనసంద్రం పోటెత్తింది పోలీసుల నోటీసులు చించుకుని కూటమి కంచెలు తెంచుకుని ఆంక్షల అడ్డంకులు దాటుకుని బంధనాల బారికేడ్లు తోసుకుని లాఠీ దెబ్బలను తట్టుకుని జన తరంగం ఎగిసిపడింది దారి పొడవునా బారులు తీరిన జనాలు థ్యాంక్ యూ వైఎస్ జగన్ అంటూ ప్లకార్డులు సీఎం సీఎం అంటూ నినాదాలు జగనన్న అంటూ కేరింతలు సమస్యల వినతులు గజమాలలు పూల వర్షాలు మంగళ హారతులు అక్క చెల్లెమ్మల ఆశీర్వాదాలు జగన్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఆశాంతం ఇవే దృశ్యాలు కనిపించాయి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెడితే సింహాచలం అరవివరం జంక్షన్ ఆనందపురం సంగివలస భోగాపురం నాతవలస టోల్ ప్లాజా పూసపాటిరేగ సిహెచ్ అగ్రహారం పైడి భీమవరం రణస్థలం ఎచ్చర్ల శ్రీకాకుళం అంపోలు ఇలా దారి పొడవునా జన ప్రభంజనం పోటెత్తింది విశాఖ శ్రీకాకుళం విజయనగరం ఏకమైంది జగన్ కాన్వాయ్ వెంట జన ప్రభంజనం ఒక ప్రవాహంలా తరలివచ్చింది తమ అభిమాన నాయకుణ్ణి ముందుండి నడిపించింది వేలాది మంది గొంతుకులతో దిక్కులు పిక్కటిల్లెలా జగన్ నినాదం హోరెత్తిపోయింది ఆ దృశ్యాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. చూడు అలా రావయ్యా రావయ్యా రామా జగనయ్యా రాష్ట్ర ప్రజల హృదయ హారతులు నీకై వేచున్నవి రాయ్యా రావయ్యా రావయ్యా రామా జగనయ్యా తెలుగు జాతి కీర్తి పెంచుటకి నిన్ను కన్నది మా రాజన్న జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న ధర్మ పాలకుడిల వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న ధర్మ పాలకుడిల వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జయ హో జయ హో జయ హో ఉత్తరాంధ్ర పోటెత్తితే ఎలా ఉంటుందో ఆ దృశ్యాలే సాక్ష్యంగా నిలుస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సీదిరి అప్పలరాజు మాజీ మంత్రి అంపోలు జైలులో ఉన్నారు. ఆయనను పరామర్శించేందుకు వెళ్ళిన సందర్భంలోనిది ఈ దృశ్యాలు. గంటల తరబడి ఆయన కోసం వేచి ఉన్నటువంటి జనాల్ని మనం చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ఏ రకంగా ఉంటాయి అంటే ఒక ప్రమాదాన్ని రోడ్డు ప్రమాదాన్ని సీదిరే అప్పలరాజు కుమారుడు చేసినటువంటి ఒక రోడ్డు ప్రమాదంలో బైక్ యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోతే దాన్ని హత్య కేసుగా సెక్షన్లు పెట్టినటువంటి కుట్రలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే కోర్టులు చివాట్లు పెట్టాయి. దీంతో అహం దెబ్బతిందా లేకపోతే రాజకీయ కక్ష మరింత చూపించాలనుకున్నారో తెలియదు కానీ ఆఖరికి సీదిరి అప్పలరాజు గారి మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఆయన పరామర్శించేందుకు ఈరోజు జగన్ వెళ్ళిన సందర్భంలో దీనికి సంబంధించి కుట్రకు సంబంధించి ఏం మాట్లాడారనేది ఒక్కసారి విందాం.
అన్ఫార్చునేట్గా జరిగిన ఒక ఘటనను పట్టుకొని ఈ పిల్లోని కెరియర్ను నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం? ఇది కరెక్టేనా? జస్ట్ బికాస్ అప్పల్ రాజ్ అనే వ్యక్తి బీసీలలో ఒక మంచి నాయకుడు కాబట్టి, వైసీపీకి సంబంధించిన నాయకుడు కాబట్టి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నిజంగా ఒక చిన్నపిల్లాడి చేసిన యాక్సిడెంట్ను ఒక కుట్రగాను హత్యగాను దాన్ని చిత్రీకరించి మొత్తం అప్పలరాజు కుటుంబాన్ని దీంట్లో ఇరికిచ్చే కార్యక్రమం ఎంత మటుకు ధర్మం అనేది అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎల్లో మీడియాలో ఒక కట్టుకథ రాయిస్తారు, దానికి యాంగిల్స్, వక్రీకరణ, ట్విస్టింగ్, మసాలాలు అన్నీ కలిపి తర్వాత టీడీపీ సోషల్ మీడియా దాన్ని అందుకుంటుంది. ఆ అందుకున్న దాన్ని చివరకు పోలీసులు దాన్నే కేసుగా మార్చేస్తారు. నిజంగా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న మాఫియా సామ్రాజ్యం ఇదే. ఇది ఓ ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు, ఓ లోకేషు, వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్, వీళ్ళకి సంబంధించిన పోలీసులు, ఇది ఒక మాఫియా సామ్రాజ్యం. రైట్. సీదిరి అప్పలరాజు గారిని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహంతో ఊగిపోయారు. తప్పు చేసిన వారిని, నేరాలు చేసిన వారిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడమా, అందుకే వీళ్ళని గొడ్డలి పార్టీ అని అంటారు అని అంటున్నారు. అక్రమంగా ఈ కేసులో సీదిరి అప్పలరాజు గారిని ఇరికించారు. ఎందుకు? ఆయన ఒక బీసీ నాయకుడు, మత్స్యకారుడు, డాక్టర్ అయ్యారు, ఎండీ చేశారు, ఎమ్మెల్యే అయ్యారు, ఆ తర్వాత మంత్రి కూడా అయ్యారు. ఇంత ఎదిగితే మనం తొక్కేయాలి కదా. కాబట్టి ఏం చేయాలి? అక్రమ కేసులు పెట్టాలి. అక్రమ కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టారు. అన్యాయంగా జైలు పాలైనటువంటి సీదిరి అప్పలరాజును పరామర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళితే అది తప్పు అయితే, అది గొడ్డలి పార్టీనే అయితే, మరి అవినీతి ఆరోపణలతో 52 రోజులు జైలు పాలైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడానికి మా పవన్ కళ్యాణ్ గారు వెళుతూ రోడ్డు మీద పొర్లాడారు, దొర్లారు అటు ఇటు. మరి దీన్ని ఏమనాలి? అవినీతి కేసు అది, ఇదేమో అక్రమ కేసు. తేడా లేదా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటనకు బయలుదేరుతున్నారనగానే ఎన్ని ఆంక్షలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని వలయాలు, ఎన్ని చిక్కులు, వీళ్ళు సృష్టించినటువంటి సమస్యలు, వీటన్నింటిని దాటుకుని ఆయన వెళ్ళారు. అసలు ఈ జన తరంగం, ఈ జన ప్రవాహం, ఈ జన సునామీ ఎలా పోటెత్తింది, ఇంతమంది ఎలా వచ్చారు? ముందుగా దానిపైన మాట్లాడి కేసు విషయంలోకి వెళ్దాము. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా నేలపై పడి దొర్లారు, పయ్యావుల కేశవ్, రామ్మోహన్ నాయుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజుల్లో జైలుకి వెళ్ళి పరామర్శించలేదా? అంతేనా? హత్య కేసులో జైలుకి వెళ్ళినటువంటి కొల్లు రవీంద్ర గారు కానీ, అవినీతి కేసులో జైలుకి వెళ్ళినటువంటి అచ్చెన్నాయుడు కానీ, వాళ్ళ కుటుంబాలను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పరామర్శించలేదా? అవి అవినీతి కేసులు, హత్య కేసులో ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఇక్కడ అక్రమ కేసు కదా. మరి వీటన్నిటిపైన కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం.